వచనాలు మైక్లో చదివించానంటే చాలామంది చెప్పినప్పుడు ఎవరెవరో చదివేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వినాలి. చాలామంది పెద్దవారు ఉన్నారు కాబట్టి చదువునప్పుడు వెనకాలకి ఎవరు ఆలోచించలేదు, అందుకే మైక్లో చదివించాను. కాబట్టి విన్నారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, యోధా రాసిన పత్రికలో భక్తుడు ఈ రకంగా రాస్తున్నాడు ఏంటంటే, చివరి దినముల్లో దేవుని ప్రజలు ఏ రీతిగా ఉండాలంటే, ప్రియులారా మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. మొదటి వచనం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు భక్తుడు ద్వారా. అయితే 17వ వచనం చూడండి ఒకసారి. దాంట్లో అయితే ప్రియులారా అంత్యకాలమందు తన భక్తిహీనమైన దురాశలు చెప్పిన నడుచు పరిహాసకులందమైన మన ప్రభువును యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమున మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యోధా భక్తుడు అంటున్నాడు, ప్రియులారా మీరు విశ్వాసించు పరిశుద్ధమైన దాని మీద. ప్రియులారా అంటే ఎవరంటే దేవుని చేత కట్టబడిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తులు అంటున్నాడు, మీరందరూ కూడా విశ్వాసించు. మీరు ఏదైతే విశ్వాసం చేస్తున్నారు, విశ్వాసిస్తూ ఉన్నారో పరిశుద్ధమైన దాని మీద కదండి. పరిశుద్ధమైన దాని మీద అంటే మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఏంటంట? మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అంటే, నా ప్రియులైన జనులారా మీరు విశ్వాసించు. దేన్నైతే విశ్వాసిస్తున్నారో, మీరు ఏ దేవునైతే నమ్ముతున్నారో బలమైన రీతిగా ఆయన పట్టుకొనొచ్చు. మిమ్మును మీరు కదండి. ఎవరిని? మిమ్మును మీరు అంటే మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ఎవరు కూడా భక్తుల విషయాల్లో కానీ ఎవరు కూడా మనం కట్టలేరు. కాబట్టి మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అంటే మనకి మనమే ఆయన మీద సంపాదించుకుని ఆయన నమ్ముకుని పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనసు పెట్టాలంటే ఏంటి? దేవుని వాక్యం మీద. మరొకసారి చెప్తున్నాను, అతి పరిశుద్ధమైనది ఏంటి? మనకి బైబిల్ గ్రంథం కదా. ఈరోజు పిల్లల మన మానవ శరీరంలో మనం చూసినట్లయితే పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది, అతి విలువైనది ఏంటి అంటే గుండె. ఆ గుండె లేకపోతే మనిషి అనేవాడు ఉండడు కదా. మనిషికి గుండె ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్తుంది. మీరు పరిశుద్ధమైన దాని మీద మనసు పెట్టాలి. ఈ పరిశుద్ధమైన దాని మీద మనసు పెట్టకపోతే మనం ఏ వాక్యం కూడా మనము నేర్చుకోలేమని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా మీరు విశ్వసించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే విశ్వసించాలి. అందుకే హెబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది ఏంటంటే, తెలియదు కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం కదా. పౌలు గారు అంటూ ఉన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంట. అలాగే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మలో నింపబడాలి. మొదటిది ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలంటే ఈరోజు ఒక గృహాన్ని మనం కట్టుకుంటూ ఉన్నాం. ఒక గృహాన్ని మనం స్థాపించాలంటే ఎంత ప్రయాసపడతారు? ముందు పునాది వేయాలి. ఆ పునాది మీద వేసిన ఇసుక సిమెంట్ కలిపి దాన్ని గట్టిగా ఆ స్తంభం, ఆ పునాది గట్టిగా ఉంటే ఇల్లు కూడా గట్టిగానే ఉంటుంది కదా. పునాది కూడా అయిపోయిందనుకో ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది, ఎందుకు కూడా నిలబడదు. అలాగే ఇక్కడ యోధా భక్తుడు అంటూ ఉన్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవచ్చు. మనం కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి, మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకోవాలి అని ఇక్కడ ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువాకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. మొదటిది ఏంటంటే మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. భక్తి జీవితంలో మొట్టమొదటి పాయింట్ మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, భక్తులు కట్టుకోవాలి. నా కుటుంబాన్ని, నా బిడ్డని నేను కట్టుకున్నాను అంటే ఎలాగా? నా ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థన ద్వారా వారిని కనిపెట్టి వారిని మీరు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి అంటే నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు బాగోవాలి,
ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడైతే వరకు చూపుతూ ఉంటామో అది కట్టబడుతుంది. రెండవది ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. యేసు ప్రభు కనికరం. ఈరోజు మనకి ఏదైనా జరగలేదనుకోండి, దేని కొరకు కనిపెట్టాలి? యేసు ప్రభు కనికరం చూపే వరకు కూడా మనము కనిపెట్టాలి. అనేకమైన అవసరాలు మనకు ఉంటాయి. అనేకమైన ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గంటలు మరి వేచి ఉంటారు. ఎందుకు వేచి ఉంటారంటే ఆ డాక్టర్ గారు ఏ టైంకి వస్తారో తెలియదు కదా. డాక్టర్ కన్నా పరమ డాక్టర్ అయినా మన యేసు ప్రభు జ్ఞానవంతుడు, అన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన, సర్వశక్తివంతుడు, అన్నీ కూడా కృపణించింది ఆయన. అలాంటి దేవుడి కొరకు చాలా మంది కనిపెట్టారు కదా. అనేక మంది మనం ఏదైనా డబ్బులు రాని స్థితిలో మనం వెళ్తే, ఉదయం వెళ్తే సాయంత్రం వరకైనా మనం ఉంటాం. కానీ దేవుని సంఘాల్లో దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెట్టాలి. దేవుని సంఘంలో దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టాలి. దేవుని సంఘంలో దేవుడిచ్చే కనికరం కొరకు కనిపెట్టాలి. అయ్యో నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, నాకు నా ఇక్కడ దీవించబడుతుంది, నేను పని చేసుకుంటున్నాను, నా కనికరాన్ని దేవుడు నాకు కనికరిస్తున్నాడని ఎవరిలో కనిపెట్టాలండి? దేవుడిలో కనిపెట్టాలి. అన్ని విషయాల్లో కూడా కనిపెట్టకపోతే మనం ఏమీ కూడా చేయలేము కదా. కనిపెట్టేటంటే ఏంటంటే దేవుడు చేసే మేలు. అందుకు అంటున్నాడు దేవుడు, యథార్థవంతులకు అని ఏ మేలు చేయక కదండి. మన దేవుడు అంటున్నాడు, భక్తులైన దావీదు ద్వారా నేర్పిస్తున్నాడంట. ఏమనంటే యథార్థవంతులకు అని ఏ మేలు చేయక చేస్తాడు దేవుడు. యథార్థవంతులకు అందరికీ కూడా దేవుడు మేలు చేస్తాడు. ఈ భూ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి కుటుంబాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు. ఆయన ఏ మేలు కూడా చేయక మానడు, చేస్తాడు. విశ్వాసం, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నా దేవుడు నన్ను ఈ రీతిగా ఈ రోజు ఇంత సజీవుడిగా ఉన్నానంటే నా దేవుడు నన్ను ప్రేమించాడు అనే నిరీక్షణ నీకు ఉండాలి. అందుకంటూ ఉన్నాడు ఇక్కడ, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. మూడో విషయం ఏంటంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండాలి. దేవుని ప్రేమలో నిలవాలి. దేవుని ప్రేమలో ఏం చేయాలండి? నిలవాలి. దేవుని ప్రేమలో నిలవాలి అంటే కాచుకోవాలి. అందరికీ కూడా సహోదరు భావంతో వందనాలు చెప్తూ గౌరవిస్తూ, అందరినీ కూడా ప్రేమతో, అందరినీ కూడా ఒకే ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ యొక్క సహోదరుల పట్ల ప్రేమను మనం ఉంటుందో దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకోవాలి. దేవుని ప్రేమ మన మీద ఉండేలాగా కాచుకోవాలి. చాలా మంది దేవుని ప్రేమను కోల్పోతారు. ఎలా కోల్పోతారో తెలుసా? దేవుని వాక్యం చదవకపోతే దేవుని ప్రేమ మనము కోల్పోతాం కదా. దేవుడు ప్రేమను కోల్పోవాలంటే ఏదో పాపము చేయగలదు కదా. దేవుణ్ణి మర్చిపోతే అది కూడా మనం దేవుణ్ణి కోల్పోయినట్టే కదా. ఈరోజు మనం ప్రార్థించకపోయినా, వాక్యం చదవకపోయినా, సంఘానికి రాకపోయినా, మనకు దేవుడు నూరించి ఆ నోటితో పాటలు పాడకపోయినా దేవుని ప్రేమ ఉన్నట్టు కదా. దేవుని ప్రేమ కోల్పోవాలంటే మనం ఏదో విగ్రహారం చేసి, ఏదో దొంగతనం చేసి ఎవరిని నాహత్య చేయడమే పాపం కాదు. కానీ దేవుడిని మర్చిపోయామంటే మనం ఏం కోల్పోయాం? ఈరోజు చెప్పాలి, ఏం కోల్పోయాం? దేవుని ప్రేమను కోల్పోయాం ఇంకా కదా. దేవుడు మనకి ప్రతి అవయవాన్ని ఇచ్చినప్పుడు, దేవుని కొరకు స్తుతించలేనప్పుడు, దేవుని కొరకు అవి ఉపయోగించలేనప్పుడు దేవుడు అంటున్నాడు. అనేక మంది మనం చూస్తే ప్రియులారా, బయట మీరు ఎక్కడికైనా అనాథాశ్రమకి వెళ్ళినప్పుడు అనేక మంది గుడ్డివారు ఈరోజు దేవుని ఎంతో వారికి చూపు లేకపోయినా చక్కని పాటలు పాడుతారు, చక్కని వాయిద్యాలు వారు చెప్తూ ఉంటారు కదా. వినని వారు అనేక మంది, మాటలు రాని వారు కూడా వారికి పాడాలన్నా వారికి ఏమి లేదు, నోరు లేదు. కానీ దేవుడు మన ప్రతి అవయవాన్ని కూడా బాగు చేశాడంటే దానికి కారణం ఏంటంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి. అందుకంటున్నాడు దేవుని ప్రేమలో నిలుచుకుని కాచుకుని ఉండుడి ఉంది. 22వ వచనం, సందేహపడి వారి మీద కనికరము చూపుడి. కనికరం సందేహపడి వారి మీద, బాధలో ఉన్న వారి మీద, కష్టాల్లో ఉన్న వారి మీద కదా మనం ఏమి చూపాలి? కనికరం చూపాలి కదా. వారు కష్టాల్లో ఉన్నారని ఇంకా వారి మాటలతో ఇబ్బంది పెడతారు చాలా మంది కదా. వారి ఆపదలో ఉన్న వారిని ఇంకా అనేకమైన మాటలు ఇబ్బందులు పెడతారు. కాబట్టి మనం ఏమి చేయాలి? ఇక్కడ సందేహపడుతుంటారు చాలా మంది. సందేహపడే వారి మీద ఏం చూపాలి? కనికరం చూపాలి కదా. ఆ కనికరాన్ని ఎప్పుడైతే చూపుతూ ఉంటామో అదే కనికరం
మన బిడ్డలకు కూడా వారు ఆపద వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం కూడా చూపుతూ ఉంటారు కదా. కొన్ని కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు చాలామంది వెళ్ళరు కదా. నేను ఎందుకు పలకరించాలి కదా, నేను మాట్లాడను, నేను వాళ్ళకి నేను పలకరించాలంటారు. అదే కష్టం మన కుటుంబంలో వచ్చినప్పుడు, ఎవరైనా ఆపద వచ్చినప్పుడు మనం కూడా ఎవరు కూడా మనం పలకరించకపోతే ఆ బాధ ఏంటో మనకి తెలుస్తుంది. కాబట్టి సందేహపడే వారి మీద ఏం చూపాలి, కనికరాన్ని చూపాలి. కాబట్టి 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని ఏం చేయాలంట, రక్షించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని మైమర్చిపోయి లోకానికి అంటగట్టబడుతున్నారో, దేవుని ప్రేమను మర్చిపోయి దేవుని ఆరాధించకుండా దేవుని యొక్క సంఘం నుండి మనం రాకుండా ఎవరైతే దూరం అవుతుంటారో వారందరినీ ఏం చేయాలండి, అగ్నిలో నుండి కొందరు మీరు లాగాలి, కొందరిని మీరు రక్షించాలి కదా. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను సంఘానికి, ఎవరైనా సరే నేను ఒక ఆత్మను తీసుకొచ్చాను అన్నవారు ఒకసారి చేయకండి అంటే, పక్కనే నా కుటుంబస్తులు రక్షణ లేనప్పుడు ఎవరైతే లేరో సంఘానికి రాలేని వారిని నేను సంఘానికి తీసుకొచ్చాను అన్నవారు ఎవరైనా ఉన్నారు మన సంఘంలో, అన్యుల్ని తీసుకొచ్చాను, రక్షణ లేని వారిని నేను తీసుకొచ్చాను కదా. ఎందుకంటే ఒక ఆత్మను మనం తీసుకొచ్చినప్పుడు ఆ సంఘానికి దేవుడు ఎంతగానో దీవెనగా ఉంచుతాడు. అంటే అగ్నిలో నుండి లాగినట్లు, అగ్ని నిత్య నరకాగ్నిలో అనేక మంది కాలిపోతూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, రక్షించుడి, కొందరినైనా రక్షించండి. చాలా మంది నిత్య నరకాగ్నికి పాలైపోతున్నారు. వారు దేవుని మర్చిపోతున్నారు, దేవుని ప్రేమను కోల్పోతున్నారు, బాప్తిసం తీసుకోలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. కాబట్టి అగ్నిలో నుండి వారు లాగండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, వారు శిక్ష వేయబడక ముందే వారిని వెనక్కి తీసుకురండి. శిక్ష పడవు, వారు శిక్షించక ముందే వారిని రక్షించండి. అగ్ని నుంచి కొందరు లాగండి అంటే, నిత్య నరకానికి వెళ్ళకుండా కొందరినైనా మనము మన ప్రక్క వారిని కానీ తోటి వారిని కానీ ఎవరైనా సరే రక్షణ లేకపోతే, ఎవరైనా సరే అనారోగ్యంగా ఉంటే మీరు ఏం చేయాలో తెలిసి ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి, స్వార్థ చెప్పాలి. మీరు సంఘానికి రండి కదా, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడు కార్యం చేస్తాడు మీకు. దేవుడు మీరు నమ్మండి. ఒకటే చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవరైనా మన ప్రక్క వారు కానీ తోటి వారు ఇరుగు పొరుగు వారు కానీ ఏదైనా మరి దేవుడి ప్రేమను తెలియగలిగితే, మీరు దేవుని నమ్మితే దేవుడు మీకు ఏం చేస్తాడు, అనేకమైన కార్యాలు దేవుడు మీకు చేస్తాడు అని మీరు చెప్పినట్లయితే మీరు అగ్నిలో నుంచి కొందరిని రక్షించినట్లే. ఈ మాట చూడండి ఒకసారి, మరొకసారి 3వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఆ మాట చూడండి ప్రియులారా, చాలా భయంకరమైన మాట దాంట్లో ఉంది. అగ్ని అంటే పురుగు చావదు కదా, పురుగు చావదు, ఎప్పుడు కూడా అలాగా ఆరదు, ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. ఆ నిత్య నరకాగ్నిలోనికి ప్రజలు వెళ్ళకుండా ఉండాలంటే కొందరినైనా మనం ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి, లాగాలి, రక్షించాలి. ఈరోజు భూప్రపంచంలో దేవుని సేవకులు ఎందుకు చేస్తున్నారంటే, సేవకులు ఎందుకు ప్రయాసపడతారంటే, వారికి వచ్చే జీతాలు ఏమి ఉండవు. ఎవరైనా సరే నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా కొందరినైనా రక్షించాలి. కొంతమంది ఉంటారు కదా, మనం ఎన్ని చెప్పినా ఏమి వినరు. వారు ఏదో చెప్తూ ఉంటారు, మా కోసం కదా, వారికి ఏదో వస్తుందని అనుకుంటారు. ఈ మాటకి ఏంటో తెలుసా, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. దేవుడి సేవకుని మాటలు జరపకపోతే నిత్య నరకాగ్నికి చాలా మంది పాలైపోతాం ఈరోజు. అందుకంటున్నారు, శరీర సంబంధమైన వారు అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకుని బయటతో కొందరిని కరుణించాలి. అగ్ని నుంచి లాగాలి, కరుణించాలి. ఎందుకు కరుణించాలంటే ప్రియులారా, దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న భాగంలో లేవియా కాండం ఒకసారి మనం తెలుద్దాం. బైబిల్ గ్రంథం నుంచి లేవియా కాండము 23
25వ అధ్యాయం, లేవియా కాండం నుంచి 25వ అధ్యాయం 18, 19 వచ్చిన ఒకసారి మనం చూడండి ఒకసారి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి చూడండి ప్రియులారా. చూడండి అక్కడ ఏముందంటే భూమి ఫలించును. ఈరోజు ఈ భూమి ఫలించింది, దానికి కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదింపబడుట. అందుకు అంటున్నాడు, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళను. లేవియా కాండములో 25వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూస్తే దేవుడు మన మీద ఏమి చూపుతున్నాడంటే ప్రియులారా, కనికరాన్ని చూపుతూ ఉన్నాడు. ఆయన గమనించాలి. అందుకు అంటున్నాడు, కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న నా ప్రియ సహోదరులను అందరికీ కూడా తెలియజేయలేదు ఏమనగా, మీరు నా కట్టడలను, దేవుని కట్టడలు, దేవుని విధులు గైకుంటే, ఆయనను అనుసరించి మనం నడుచుకుంటే, అప్పుడు చూడండి 19వ వచనంలో, అప్పుడు మీరు, ఆ మాట అందరూ కూడా చదవడం ఒకసారి, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా చాలని పిల్లలు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఏముందో తెలుసా ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ భూమి మీద నీవు నేను సుఖంగా బ్రతకాలంటే మనకేం కావాలి? డబ్బు కావాలి, ధనం కావాలి. బైబిల్ గ్రంథంలో లేదు ఇక్కడ. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకుంటే, వాటిని అనుసరించి నడుచుకుంటే మీరు ఈ దేశంలో ఏమవుతారంట? దేవుడు చెప్పిన వాక్యంలో మనం చూస్తే ఒకసారి, దేవుడు చెప్పిన అధ్యాయాల్లో బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే దేవుడు చెప్పిన ఆజ్ఞలలో మనం ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం ఒకసారి మనం చెప్పగలమా? కదా, ఆయన చెప్పిన ఎన్ని ఆజ్ఞలు మనం పాటించగలుగుతున్నాం? ఈ భూమి మీద సుఖంగా జీవించాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞ మనం గైకున్నాం, ఆయన చెప్పిన కట్టడం మనం గైకున్నాం, ఆయన చెప్పిన నెరవేర్పును మనం గైకున్నాం. మనం ఎలా ఉంటామంటే సురక్షితంగా ఈ లోకంలో. కష్టాలు మనిషికి ఎందుకు వస్తాయి తెలుసా? ఒకసారి ఎందుకు 18వ వచనం మరలా చూడండి ఒకసారి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను, చూడండి ప్రియులారా, కాబట్టి మీరు నా కట్టడలను అనుసరించాలి, నా విధులను అనుసరించాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలంటే అప్పుడు మీరు ఈ దేశంలో ఏమవుతారంట? సురక్షితం అంటే క్షేమం. మనిషికి క్షేమం లేకపోతే భూమి మీద మనిషి అనేవాడు బ్రతకలేడు. అది గమనించండి. నువ్వు క్షేమంగా గడపాలి అంటే దేవుని డబ్బు చూడలేదు. నువ్వు క్షేమంగా గడపాలంటే దేవుని అంతస్తులు చూడలేదు. నువ్వు సురక్షితంగా ఉండాలంటే దేవునికి బంగారం చూడలేదు. నీకున్న పేరు ప్రఖ్యాతలు దేవునికి వద్దు, నీకున్న ఏది కూడా దేవునికి వద్దు. నువ్వు ఒకటి చేయి. అదేంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. దేవుని కట్టడలను అనుసరించు, దేవుడు చెప్పిన విధులను గైకొను. వాక్యం ఏమి చెప్తుందో అది మనం వింటే మనం భూమి మీద ఎలా ఉంటామంట? సురక్షితంగా ఉంటామంట. ప్రియులారా, మీరు గమనించండి. ఈ భూమి మీద మనం నివసించాలి, క్షేమంగా ఉండాలి అంటే నువ్వు దేవుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు గైకొంటే ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు లేవు బ్రతకడానికి సిద్ధం. అందుకంటున్నాడు పై వచనంలో, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేదాన్ని. చూడండి ప్రియులారా, ఈ భూమి ఏమైందంట? ఫలించిందంట. ఎందుకు ఫలించింది భూమి? దేవుడి ఏర్పాటు ఉంది భూమి మీద. ఈ భూమి ఎందుకు ఫలించబడిందంటే దేవుడి ఆశీర్వాదం ఉంది భూమి మీద. కాబట్టి పైవచనం ఒకసారి మనం చూస్తే, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా. తృప్తిగా భుజించేది ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని మనం ఎలా తింటున్నామని తృప్తిగా తింటున్నాం కదా. కొంతమంది చూడండి, అనేక మంది ఫుడ్ పాయిజన్ తిని అనేకమైన ఆహారాలు తిని ఏమవుతున్నారు? చాలా మంది మన చిన్న చిన్న పిల్లలకి ఏదేదో చిన్న ప్యాకెట్స్ కదా, చాలా ప్లాస్టిక్ పదార్థాలు తింటున్నారు. ఏమవుతున్నారు? చాలా మంది, అనేక మంది మరణిస్తున్నారు. ఇక్కడ ఏముంది? మీరు తృప్తిగా భుజించి దానిలో మీరు సురక్షితంగా నివసించారు. మనం తినే ఆహారం కూడా దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు దేవుడు దీవించాడంట. ఎందుకంటే నేను నా దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాను, నేను నా దేవుడి చేత బలపరచబడ్డాను,
ఈ గ్రంథంలో మనం చూస్తే చాలా మంది ఆహారం తిన్నప్పుడు గొంతులో అడ్డపడిపోయి చాలా మంది చనిపోయిన వారు కూడా చాలా మంది మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఈ భూమి ఫలించబడిందంటే దానికి కారణం దేవుని యొక్క కృప. ఈ భూమి సంరక్షించబడిందంటే దానికి కారణం దేవుని యొక్క కృప. అందుకే అంటున్నాడు, ఈ భూమి ఫలించింది, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేది. సురక్షితంగా కదా. మనుషులు చాలా మంది ఈ రోజుల్లో సురక్షితం లేదు, క్షేమం లేదు. బయటకు వెళితే ఎన్నో ఆ ప్రమాదాలు మనం చూస్తున్నాం. అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది మనం చూస్తున్నాం. చిన్న చిన్న బిడ్డలు కదా, అనేక మంది తల్లులు తీసుకొస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా వెనకాల నుంచి ఏదో అకస్మాత్తుగా జరుగుతున్నాయి. దేవుని యొక్క మాటలు మీకు చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నీవు దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుని వాక్యాన్ని గైకొని. ఈ నా మాటలు కాదు కానీ దేవుని మాటలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 19వ వచనంలో, మళ్ళా అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసించేది. దేశంలో, గ్రామంలో, రాష్ట్రంలో కాదు. దేవుడు అంటున్నాడు దేశంలోనంట. మన బిడ్డలు అనేక మంది ఎక్కడ ఉన్నారండి ఈరోజు? దేశాల్లో ఉన్నారు. దేవుడు వారికి కూడా మాటిస్తున్నాడు ఏంటంటే, మీరు దేశంలో, ఆ దేశంలో. ఏ దేశంలో అండి? ఆ దేశం. ఏ దేశంలో అయితే మన బిడ్డలు ఉన్నారో, మన ప్రజలు ఉన్నారో, మన బంధువులు ఉన్నారో, వారు దీవించబడటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని కైకొంచి ఉన్నారు. ఇలాగ మీరు గమనించినట్లయితే భక్తిగా ఉండేది ఎవరో తెలుసా? మన పల్లెటూరులో, గ్రామంలో మనం చూస్తే, విదేశాల్లో మనం ప్రార్థన చేస్తాం చూడండి, వారే భక్తులు ఉంటారు. ఏ చెప్పిన ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు, భర్త గుర్తొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అక్కడ బైబిల్ చదువుకుంటారు, దేవునితో గడుపుతారు వారు కదా. మనకి ఇక్కడ పనులు పొద్దున్న చూస్తే ఇంటి పని, వంట పని కదా, క్యారేజీ పని, ఇయే. దేవుని వాక్యాన్ని చదివేది ఎవరో తెలుసా? విదేశంలో ఉన్న బిడ్డలే. ఏ చెప్పిన నేను కూడా కేరళ రాష్ట్రంలో ట్రైనింగ్ అయినప్పుడు, అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు నేను కూడా దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం కూడా చదివేది. అంటే దాని అర్థం ఏంటంటే, దూరం ఎప్పుడైతే నువ్వు దూరంగా వెళ్తావో దేవుడు ఆదరించబడాలని దేవుని వాక్యాన్ని ఎక్కువ వారు చదువుతారు. అది నాకు తెలుసు. కాబట్టి భక్తిగా వారు ఎంతో భక్తిగా ఉంటారు. విదేశాలు గుర్తొచ్చినప్పుడు దేశాలు దాకా రాలేరు కాబట్టి దేవుడితో ఎక్కువ గడుపుతారు. మనము కూడా చేయవలసింది ఏంటంటే, ఆయన వాక్యాన్ని మనం గమనించినట్లయితే, భూమి మీద నీవు నేను ఫలించబడాలంటే దేవుని వాక్యాన్ని నీవు ఏమవ్వాలి? ఈరోజు చెప్పిన అంశం వచ్చే వారికి ఎవరైనా చెప్తున్నారండి? అసలు ఎవరైనా కదా, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే దేవుని వాక్యాన్ని మనం చాలా మంది గైకొనట్లేదు. చెప్పేది కొన్ని నిమిషాలైనా దేవుని వాక్యాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? గైకొనాలి, అనుసరించాలి. ఆయన కట్టడాలు, ఆయన మనం క్షేమంగా ఉండడానికి దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు. 21వ వచనం చదువుతున్నాడు ఒకసారి. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగు చేయను. మీరు 8వ సంవత్సరంలో విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు కూడా పాత పంట తెలియదు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తెలియదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ పంటలు దీవించబడాలన్నా, ఇక్కడ ప్రతిదీ కూడా భూమి మీద ఫలించి ప్రతి వృక్షాలు, జాతులు, అనేకమైన ఫల వృక్షాలు అన్నీ కూడా దీవించబడాలన్నా దేవుడు ఎక్కడ అంటూ ఉన్నాడు, నేను ఆజ్ఞాపించేదను, అవి దీవించబడాలని నేను ఆజ్ఞాపిస్తానని దేవుడు మాటలు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, చెప్పేది ఏంటంటే, భూమి ఫలించింది, భూమి అభివృద్ధి పరచబడింది. మనము కూడా కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరిస్తే మీరు ఈ దేశంలో సురక్షితంగా నివసించేవారు. కీర్తన గ్రంథం ఒకసారి మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 27వ కీర్తనలో మనం వెళ్తే, ఇక్కడ కూడా దావీదు కీర్తన అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ మనం చెప్తా ఉంటాడు. ప్రియులారా, 27వ వచనంలో మొదటి 2 వచనం చదవండి. వెలుగును రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి వెతుకును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు రొట్టెలు కూలిరి. చదండి, ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును
రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడాలి? దేవుడు మనకు ఆశ్రయం ఉన్నప్పుడు మనము భయపడక్కర్లేదు, ఇరుగు వారికి మనం భయపడక్కర్లేదు కదా. ఎందుకంటే యెహోవా నాకు ఎక్కడ ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు నా దేవుడు. నేను ఎవరికి భయపడదును? ఎందుకంటే యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళ్తును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు కదా. దావీదు చాలా చిన్నవాడే, గొల్లియతు చాలా పెద్దవాడు, బలవంతుడు. దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా దావీదుకు దేవుడు ఎందుకు బలాన్ని ఇచ్చాడు? చిన్నవాడైనా దావీదుకు దేవుడు ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాడంటే, బలవంతుడైన గొలియాతును ఓడించాడంటే. అనేకమైన యుద్ధాలతో వచ్చాడు గొలియాతు మరి ఇనుప దండాలతో వచ్చాడు, కత్తులతో వచ్చాడు, అన్నీ కూడా పనిముట్లతో వచ్చాడు. కానీ దావీదు దగ్గర ఏముంది? ఏమీ కూడా లేదు దావీదు దగ్గర. దావీదు కదా, దావీదు గొప్ప జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. కాబట్టి దావీదు అనుకుంటూ ఉన్నాడు, అయ్యో నా మీదకి గొలియాతు వస్తున్నాడు యుద్ధానికి, నేను గొలియాతుని ఎలా ఓడించాలి? ఇక నెగ్గింది ఎవరంటే ప్రియులారా, దావీదు చాలా చిన్నవాడైనప్పటికీ కూడా దావీదుకి దేవుడి కృప ఉన్నది. కాబట్టి దావీదు అనుకుంటూ ఉన్నాడు, గొలియాతు వచ్చాడు, గొలియాతు పనిముట్లతో వచ్చాడు, బలవంతుడు, చాలా పొడవుగా ఉన్నాడు. ఎలాగా గొలియాతును పట్టాలంటే దావీదు చాలా పొట్టువాడు. ఏం చేయాలి? దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి సహాయం కోరుకున్నాడు. కిందకి వెళ్ళాడు, ఒడుసులు రాయిలతో కొచ్చుకొని, ఒడుసులు చుట్టుకొని తిప్పి 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 కొడితే గొలియాతుకి ఎక్కడ తగ్గిందండి కదా. ఏమయ్యాడు గొలియాతు? ఏమయ్యాడు? వెంటనే ఎందుకు అంత యుద్ధం చేయడానికి వచ్చాడు గొలియాతు, అంత ఇనుపదండాలతో వచ్చాడు. కానీ దేవుడు ఎవరిని నెగ్గించాడు? అక్కడ దావీదును నెగ్గించాడు. ఎందుకంటే మనము కూడా పనికిరాని వారంగా మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పనికొచ్చే వారిగా దేవుడు నిన్ను చేస్తాడు. నా దేవుడు అంత గొప్పవాడు. ఎంత మరి పనిముట్లతో వచ్చాడో, ఎంత మరి బాణాలతో వచ్చాడు, ఎంత మరి పని ఆ యొక్క అన్ని కూడా ఇనుపదండాలతో వచ్చాడు, పరికరాలతో వచ్చాడు. ఇక్కడ ఏమైపోయింది దేవుడి ముందంటే? ఓడిపోయాడు గొలియాతు. ఎందుకు ఓడిపోయాడంటే దావీదుకి దేవుడు చూపిన శాశ్వతమైన కృప తొట్టిల్లిపోయాడు, కూలిపోయాడు గొలియాతు. అందుకే అంటూ ఉంటాడు, మనము కొన్ని పరిస్థితుల్లో, మనము కొన్ని సందర్భాల్లో, ఏ సమస్యలో మనం ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వారు నీ మీదకి వచ్చినప్పుడు, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు అంట, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లిపోయారంట. దావీదు అంటున్నాడు, ఏ మాటకు అర్థం? తొట్టిల్లిపోయాడు, గొలియాతు తొట్టిల్లాడు. కాబట్టి 3వ వచనం మనం చూస్తే, నాతో యుద్ధము చేయటకు దండు దిగినను, నా హృదయము దండు దిగిపోయింది. యుద్ధం చేయడానికి అనేక మంది జన సమూహం వచ్చారు. అయినప్పటికీ అంటున్నాడు, నేను భయపడను. ఎందుకు భయపడానంటే, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుండా, ధైర్యం అయితే విడిచిపెట్టను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు మరి ప్రసన్నతగా ఉన్నాడు, నా దేవుడు నాకు కనికరాన్ని ఇచ్చాడు, నేను భయపడను అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ వచనంలో, యెహోవా యొక్క వరం అడిగింది. దావీదు ఏమంటున్నాడండి? యెహోవా యొక్క ఏమడిగాడంట? ఒక వరం అడిగాడంట. ఆ వరం గురించి వెతుకుతున్నాడంట. ఎందుకు వెతుకుతున్నాడంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో. చూడండి ప్రియులారా, దావీదు ఒక వరాన్ని దేవుడిని అడిగాడంట. అయ్యా, నాకు ఒక వరాన్ని సంపాదించు, ఆ వరమునకు దయచేస్తే నేను నీ సంఘంలో, నీ దగ్గర నేను పని చేస్తాను. దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా ఒక వరం అడగడం అనుకోండి, దేవుడు మిమ్మల్ని మీరు ఏం కోరుకుంటారు కదా? ఏమి కోరుకుంటారు మీరు? దేవుడు మిమ్మల్ని ఏదో ఒక వరం అడిగాడు అనుకోండి, ఒక వరం కావాలి మీకు కదా. కొంతమంది ధనం, కొంతమంది బంగారం కదా, కొంతమంది ప్రాణం, కొంతమంది దేవుని కృప, అనేకమైన కోరుకుంటారు కదా. అయితే ఈ లోకంలో ప్రియులారా, ఎన్ని ఉన్నా ఏమి చేసినా దేవుడు మనకి ఆయుష్ లేకపోతే ఇవన్నీ మనకి ఉంటే వ్యర్థమా? వ్యర్థం కాదా కదా. దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమే. ఎందుకు? అసలైనది మనకు ఆయుష్ లేకపోతే మన ఒంటి మీద బంగారం మనం ఏం చేసుకోగలం, డబ్బు ఏం చేసుకోగలం? అసలైనది మనకి ఏంటి? ప్రాణము. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ,
చూడండి, నేను ఒక వరం అడిగాను దేవుణ్ణి. దావిదు ఒక వరం అడిగాడంటే దేవుని, అదేంటో తెలుసా? 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుతున్నాడంటే దావీదు. ఏంటో తెలుసా వరము? కింద చదవండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎక్కడండి? యెహోవా. చెప్పాలి అందరూ కూడా. యెహోవా మందిరములో. ఎవరు? దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఒక వరం అడిగాను దేవుణ్ణి, నేను దేవుని సన్నిధిలో, దేవుని హృదయంలో, దేవుని మందిరములో నా బ్రతుకు కాలం అంతా కూడా ఎక్కడ నివసిస్తానంటున్నాడు? ఎక్కడో బయట కాదు, విచ్చలవిడిగానే తిరగనంటున్నాడు. నాకు లోక స్నేహం వద్దంటున్నాడు, నేను లోకంతో వైరం చేయను అంటున్నాడు. ఎక్కడ పెడతానంటున్నాడండి? దేవుని ఆలయం కదా, మందిరం. మందిరము చాలా విలువైనది కాబట్టి, మందిరము చాలా ధన్యమైనది కాబట్టి దేవుని గురించి అంటూ ఉన్నాడు 5వ వచనంలో. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు ఆపత్కాలమున. ఆపత్కాలం అంటే ఏంటి? ఆపద సంభవించే దినమున తన పర్ణశాలలో నన్ను దాచు కదా. దేవుడు దాస్తాడంట. ఎప్పుడు? ఆపత్కాలముందు, ఆపద వచ్చినప్పుడు, నీకు ఆపద సంభవించినప్పుడు, నీకు ఆపద అనుగ్రహించినప్పుడు, నీ మీదకి యుద్ధము చేయడానికి దండు దిగిన ఎవరు వచ్చినా దేవుడు అంటూ ఉన్నాడు ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాస్తాడంట దేవుడు. పిల్లరా, ఎంత చక్కని మాటలు చూడండి. దేవుడు చక్కని రీతిగా ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నన్ను దాచు. ఎవరు దాయకర్వద్దు నిన్ను. ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను దాయకర్వద్దు. ఎవరు దాస్తాడు? దేవుడు నిన్ను దాస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన సన్నిధిలో నువ్వు నివసించుటకును, దేవుని చోట నువ్వు ఉంటే దేవుడే నిన్ను దాస్తాడని ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఆశ్చర్యదుర్గము మీద ఆయన నెక్కించదు. ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులారా, దావీదు భక్తుడు కూలిపోయాడు. దావీదు భక్తుడు అనుకున్నాడు, నేను యుద్ధం చేయడానికి నేను సరిపోననుకున్నప్పుడు దేవుడు దావీదుతో అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఆయన ఆశ్చర్యదుర్గం మీద నెక్కించు. ఇప్పుడు నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. ఆయన గుడారంలో ఉద్యోగం చేస్తాను, ఆయన సన్నిధిలో నివసిస్తాను, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటాను, ఆయన సన్నిధిలో నిత్యం నిలిచే భాగ్యాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుడు ఈరోజు మనతో చెప్తూ ఉన్నాడు. దావీదు ఒకటి అంటున్నాడు, అయ్యా నేను నీ మందిరములో, మీ సన్నిధిలో, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, రక్షించబడటానికి నేను నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధిలో ఉంటాను అని దావీదు తీర్మానం చేసుకున్నాడు. దావీదుకి దేవుడు ఆయుష్ పొడిగించాడు. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతికాడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి ఉన్న ప్రేమ. దావీదుకి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒప్పుకొని కనికరాన్ని పొందుకొని దేవునితో తిరిగాడు దావీదు. అందుకే దావీదు అంటున్నాడు దేవుడు, ఈయన నా హృదయానుసారుడైన, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు ఇష్టానుసారుడైన నా ప్రియ కుమారుడైన, నా యొక్క జనాంగమైన నా సహోదరుడైన, నాకు ఇష్టమైన వాడు ఎవరంటే దావీదు. ఎందుకంటే దావీదు అంటున్నాడు దేవుడు, దావీదు నీకు నేను శాశ్వతమైన ప్రేమ నీ మీద నేను చూపుతాను. ఎప్పుడు వరకంటే ఎల్లకాలము నీ మీద నేను దాచి ఉంచిన మేలు నీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు దావీదుకు ప్రమాణం చేశాడు. ఆ రీతిగానే దావీదు బ్రతికిన కాలం అంతా కూడా దావీదుకు దేవుడు దయ చూపించాడు. దావీదుకు చూపిన దయ ఈ లోకంలో, ఈ సంఘములో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ, దావీదుకి ఏ రీతిగా అయితే దేవుడు దయ చూపించాడో అదే దయ మనందరి మీద కూడా దేవుడు దయ చూపునుగాక. దావీదుని ప్రేమించిన దేవుడు మనందరినీ కూడా దేవుడు ప్రేమించునుగాక. దావీదుని, పడిపోయిన దావీదుని, ఎందుకు పనికిరాడు వీడు పని అయిపోయింది అనుకున్న వారు దావీదుని పైకెత్తిన దేవుడు మన
మనందరి తలలో కూడా దేవుడు పైకెత్తబడును గాక. అందరం కూడా లేచి నిలబడదాం. మనం సమర్పణ చేసుకుని దేవుడు మనకు నేర్పించిన అంశాన్ని సమర్పణ చేసుకుని ప్రార్థన చేసుకుని ఈ యొక్క భాగాన్ని మనం ముగించుకున్నాం. పశ్చాత్తాపం కలిగి అందరం కూడా లేచి దేవుడు మనకు నేర్పించిన ఈ రోజు నువ్వు ఈ లోకంలో సురక్షితంగా ఉండాలి అంటే, ఈ లోకంలో నువ్వు క్షేమంగా భద్రతగా నువ్వు ఉండాలి అంటే కళ్ళు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక 3 నిమిషాలు ఒకసారి ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ఒకసారి దేవా, గొప్ప అంశాన్ని మాకు నేర్పించారు, మీకు వందనాలు. యూదా రాసిన పత్రికలో అగ్నిలో నుంచి కొందరు లాగుడి, కొందరు రక్షించండి. దావీదు జీవితం ద్వారా మాకు నేర్పించిన భాగం ఏంటో తెలుసా? దావీదు ఇష్టానుసారైన మనుషుడే. దావీదుకి ఎన్నో ప్రమాణాలు జరిగింది. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును. ప్రియులారా, నోరు విప్పి దేవుని 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపం కలిగి, అయ్యా నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెతుకును? ఎందుకంటే నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నాకున్నాడు, దేవుడు దావీదు వరమడుగుతున్నాడు. అదేంటో తెలుసా? యెహోవా వరమడిగా నేను ఆయన ఆలయంలో ధ్యానించడానికి, యెహోవా ప్రసన్నతను చూచుటకు నేను నా జీవితకాలం అంతయు నేను దేవుని సన్నిధిలో ఆయన ఆలయంలో నేను ధ్యానిస్తాను. ఒకసారి చెప్పండి, దేవుడితో చెప్పండి ఆ మాట. మీరు దేవుడితో చెప్పినట్లయితే దేవుడు మీ నోటి ద్వారా పలికించిన ఈ మాటను దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, నోరు తిరుగుతాం. అయ్యా, ఈ నెలంతా మనం ప్రేమించారు, ఈ నెలంతా మనం ఆదరించావు. అయ్యా మీకు వందనాలు. ఎందుకంటే దావీదు జీవితంలో నేర్పించిన విషయాలు మీరు మాకు నేర్పించండి. అందుకని ఉన్నాడు, అప్పుడు నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తెల ఎత్తబడును. అవునయ్యా, ఆపత్కాలమున ఆయన తన పర్వశాలలో నన్ను దాచును, గుడారపు చాటున నన్ను దాచే దేవుడు ప్రభువా. మీ మీద ఆధారపడిన బిడ్డలు సిగ్గుపడే దేవుడు కాదు, మీ మీద ఆధారపడిన బిడ్డలు ఎప్పుడు కూడా దాచే దేవుడువే. లోకంలో పరిస్థితులు, లోకంలో అవమానాలు, లోకంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆపత్కాలమున ఆయన నన్ను దాచును, ఆయన నన్ను ప్రేమించును. ఆయన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. అందుకంటున్నాడు, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలను నీ ప్రేమను? ఎందుకంటే అనాదిగా నేను ఉన్నప్పుడు, ఆకలితో నిలబడించినప్పుడు ఆదరించావు. మీకు వందనాలు.